బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట గ్రామంలో శ్రీ అంకాల పరమేశ్వరి దేవి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, అత్యంత వైభవంగా కుంభాభిషేక మహోత్సవం. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం చేయడంలో సర్పంచ్లు ఏ విధంగా నిర్వర్తించాలనే విషయంపై అవగాహన, పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి రాజ్యలక్ష్మి సూచన. ప్రతిపక్ష నేతలుగా తాము ప్రశ్నించేందుకు విధుల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. సీనియర్ వైసీపీ నాయకులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి ఎద్దేవా. భూ కబ్జాదారులు తమకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తుదరవారి సత్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ధర్నా, తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ను డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని శ్యామసుందరపూర్లో వెలిసి ఉన్న శ్రీ అంకాల పరమేశ్వరి దేవి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాలను అత్యంత వైభవంగా జరిగాయి. పేద పండితులు బ్రహ్మశ్రీ గుండా పంతుల నరసింహస్వామి, కుందుతి సుధాకర్ స్వామి, పెళ్లూరు సునీల్ స్వామి వేద మంత్రాల మధ్య ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, శ్రీ అంకమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో పలు రకాల సుగంధ ద్రవ్యాలతో నూతన విగ్రహాలు శ్రీ అంకాల పరమేశ్వరి దేవి జంట నాగేంద్ర స్వామి, సింహం, బలిపీఠం నవగ్రహాల్ని అభిషేకించారు. ఈ సందర్భంగా ప్రధాన హోమాలతో పాటుగా శిఖర ప్రతిష్టను వైభవంగా జరిపించారు. ప్రాణ ప్రతిష్ఠ, కళ్యాణ్యాస హోమం, మహాపుర్ణాహుతి, కలశ ఉద్వాసన చేసి కుంభాభిషేకాలు చేపట్టారు. అలాగే యాగశాలలో చేపట్టిన చండీ యాగానికి వందలాది మంది భక్తులు హాజరై హోమంలో పాల్గొన్నారు. పూజల అనంతరం మంగళ హారతులు, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం అందించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు.
నిదానంగా తొందరొద్దు. సార్ మీరు పక్కన ఉంచుకోండి, పక్కన ఉంచుకోండి. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం అఘోరిం ప్రణమామ్యహం. ఛాయ మార్తాండ సంభూతం తం పెద్దది రావాలి. ఆర్డర్ తీసుకోవాలయ్యా. దారం దారం స్వామి టోకన్ స్వామి తప్ప ఎత్తుతున్నారు పోతుంది ఫోన్ ఎందుకు ఏముంది మళ్ళీ వస్తే కావాలంటే తీసుకుంది. చూడు ఉందరా అంజీ రా ఎలా రా మీరు తీస్తాడు కానీ నాకు పంపించారు రాజేష్. ఉండేది ఆయనకి పంపిస్తాడు. ఎవరిచ్చు మాట్లాడు. తాకండి తాకండి అందరూ కలిపి పట్టుకోండి మధ్యలో దాన్ని. అందరూ చేతులతో తాకండి. ఐడియా ఎడంగా తీసుకో పట్టుకోండి అందరూ అట్ట. నేను చెప్పేది పలకండి అందరూ కూడా. భజంత్రీలు నేను చెప్పినప్పుడు ఒకసారి ముహూర్తం ఎలా చేయాలయ్యా. పూర్ణాహుతిముత్తమాం జ్యోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అధో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్ఠతి. చెప్పండి. పూర్ణాహుతిం ప్రదస్యామి సర్వకామ ఫల
ఫలప్రదం సంపూర్ణ ఫలమిత్యాహు సంపూర్ణ ఫలముచ్యతే. భజన ముహూర్త మేళం. అయం ముహూర్త సుముహూర్తో అస్తో యజండి సుముహూర్తకాలే సూర్యాధీన హితం నమః. ఆపయా భజన రావండి. గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ ఋషికేశో వాసుదేవ మేధా ప్రజ్ఞా యశః విద్యా బ్రాహ్మణేభ్య శుభం భవతు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం చేయడంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సాధక బాధలకు వారికి విధులు బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తించాలనే విషయంపై అవగాహన కలిగి పంచాయతీను అభివృద్ధి చేసుకోవాలని మండల ప్రత్యేకాధికారిని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె గ్రామ పంచాయతీలో సర్పంచులు, కార్యదర్శులు తీసుకోవాల్సిన బాధ్యతల గురించి సూచన సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంలోనూ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా గ్రామ పంచాయతీలకు సంపదను ఏ విధంగా సమకూర్చుకోవాలని అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని సర్పంచులు, కార్యదర్శులు సమిష్టిగా పంచాయతీని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. దీనిపై 3 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు డివిజనల్ పంచాయతీ అధికారి వెంకటరమణ, ఈఓపీఆర్డీ శ్రీనివాసులు, కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వారందరూ కూడా ఆ శిక్షణ దగ్గరికి రావాలి. వాళ్ళందరి పేర్లు కూడా మీతో పాటుగా టీఎంపీ పోర్టల్లో ఎంటర్ చేయించాలి. దానికి గాను ఈవేళ సెక్రటరీస్ మీ పంచాయతీ నుంచి క్లాబ్ మిత్ర ఎవరు వస్తారు రేపు ఎస్డబ్ల్యూపీసీ దగ్గరికి అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ పేర్లన్నీ టీఎంపీ పోర్టల్లో ముందుగానే ఎన్రోల్ చేసుకోండి. రేపు వాళ్ళు అటెండ్ అయిన దానికి గాను మనకి రిజల్ట్ రావాలంటే అప్పటికప్పుడు ఎన్రోల్ చేయడం జరగదు. ఇది నేను చెప్పే విషయాలు. ఇక ఈ శానిటేషన్ ఇది దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామ అభివృద్ధి ప్రణాళికలు. మీరంతా జీపీడీపీ చేసేసారు, అప్లోడ్ చేసేసారు. అసలు జీపీడీపీ అంటే ఏంటి అంటే ఒకప్పుడు మన గ్రామ పంచాయతీలో బడ్జెట్ తయారు చేసేవాడు. బడ్జెట్ అంటే ఏముంటుంది, గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం ఎంత, వాటితో మనం ఏమేమి ఎలా ఏ హెడ్ కింద ఎంత ఖర్చు పెడతాము, లేదు ఇంకా మనకి అడిషనల్గా ఎంత కావాలి అని కేవలం అంకెలు మాత్రమే ఉండేవి. అంటే అమౌంట్ మాత్రమే గత బడ్జెట్లో మనం చూపించేవాళ్ళం. ఇప్పుడు గ్రామ అభివృద్ధి ప్రణాళిక వచ్చేసరికల్లా ఇక్కడ గ్రామంలో ట్రాన్స్ఫార్మ్ కనెక్ట్ చేసి తర్వాత గ్రామ అవసరాలని ఫిజికల్గా ఉన్న పరిస్థితులు అంటే మౌలిక వసతులు ఏమున్నాయి, ఏం కావాలి అని నైసర్గిక స్వరూపాన్ని పూర్తిగా విశ్లేషించి ప్రజల అవసరాలు, అలాగే పిల్లల అవసరాలు, మహిళల అవసరాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా గుర్తించాలి. అంటే బాల సభలు కండక్ట్ చేయాలి, మహిళల సభలు కండక్ట్ చేయాలి, అలాగే గ్రామ పంచాయతీ గ్రామ సభ కండక్ట్ చేయాలి. ఇలా 3 రకాల గ్రామ సభలు కండక్ట్ చేస్తే వాళ్ళ యొక్క అవసరాలను మనం గుర్తిస్తాం కరెక్ట్గా. అదేవిధంగా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నిర్దేశించిందో అందులో ఉన్న థీమ్స్ ఏదైతే హెల్దీ విలేజ్, చైల్డ్ ఫ్రెండ్లీ, డ్రింకింగ్ వాటర్, పారిశుధ్యం ఇలా కొన్ని థీమ్స్ ఎంచుకుంది. ఆ థీమ్లో మీ గ్రామ పంచాయతీ ఏ థీమ్ని సంకల్పం చేసిందో ఆ సంకల్పానికి సంబంధించిన టార్గెట్స్ ఏమున్నాయి, పారామీటర్స్ ఏమున్నాయి అనేది అంటే ఒక్కొక్క థీమ్కి కొన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్టివిటీస్ చూపించాలి, యాక్టివిటీస్కి మనం బడ్జెట్ కూడా చూపించాలి. అలా చూపించినప్పుడు మాత్రమే మీకు సరైన జీపీడీపీ అవుతుంది. ఇప్పుడు చేసిన దాంట్లో ఏమి తప్పులు ఉన్నాయి, ఎలా సరి చేసుకోవాలి అనేది పూర్తి అవగాహన ఇక్కడ కలిగించడం జరుగుతుంది. అట్లాగే శిక్షణలో అంశంగా మనం పూర్తి స్థాయిలో జీపీడీపీని పరిశీలించి సవరణ చేసి సప్లిమెంటరీ జీపీడీపీని కూడా సబ్మిట్ చేయాలని ఈ సెక్షన్లో తెలియజేస్తున్నాము. ఇవి పొరపాట్లు ఉన్నాయంటారు అందరూ. 3 days నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏపీఎస్ఐఆర్డీ నిర్వహించే శిక్షణ.
ఇందులో ముఖ్యంగా ఏ అంశాల మీద మనం ఇస్తున్నామంటే ఒక సర్పంచి ఒక సెక్రటరీ కలిసి వారి యొక్క విధులు బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి అనే దాని మీద రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్. ఇంకా చెప్పాలంటే గ్రామ పంచాయతీ విధుల్లో అతి ముఖ్యమైనది పారిశుధ్యం చేయడంలో వారికి ఉండే సాధక బాధకాలని ఎలా అధిగమించాలి, వారికి ఉన్న ఇబ్బందులను ఎలా అధిగమించాలి అనేది ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. చెత్త నుండి సంపద కేంద్రాలు నిర్వహణ ఎలాగా, గ్రీన్ అంబాసిడర్స్తో వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా మనం ఫైనల్ చేయాలనేది ఈ సెక్షన్లో తెలియజేయడం జరుగుతుంది. ఆల్రెడీ గతంలో శానిటేషన్ గురించి మీరు రకరకాల ట్రైనింగ్స్లో ఉంటారు. ఈసారి మాత్రం రేపు జరిగే సెక్షన్లో అదంతా కూడా క్షేత్ర స్థాయిలోనే మనం అక్కడ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ తీసుకుంటాము. క్లాస్ రూమ్ ట్రైనింగ్ కాదు రేపు. మీతో పాటుగా అత్యధిక మెజార్టీ సభ్యులతో అధికారం చేపట్టే కూటమి ప్రభుత్వ పరిపాలనపై 6 నెలల తర్వాత పరిపాలనా వైఫల్యాలపై తాము గలం విప్పాలని వైసీపీ నేతలంతా ఎదురు చూస్తూ ఉంటే కేవలం 2 నెలల పరిపాలనతోనే విసుగు చెంది టీడీపీ ఆగడాలపై ప్రతిపక్ష నేతలుగా తాము ప్రశ్నించేందుకు విధుల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ వైసీపీ నాయకులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి అన్నారు. అధికార కూటమి ప్రభుత్వంపై పలు ఆరోపణలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి మాట్లాడారు. గత 5 ఏళ్ల వైకాపా పరిపాలనలో ప్రభుత్వ శాఖల్లోని అనేక విభాగాల్లో పనిచేస్తున్న చిన్న కాంట్రాక్టు ఉద్యోగుల జోలికి ఎప్పుడు వెళ్లలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2 నెలల కాలంలోనే ఫీల్డ్ అసిస్టెంట్లు, పొదుపు వీఓఏలను తొలగించడం, పాఠశాలలో వంట చేసే వారిపై కక్ష సాధింపుకు గురి చేస్తూ రోజుకు 2 సార్లు పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయుల్ని భయభ్రాంతులకు గురి చేయడం, అంగన్వాడీ ఆశ వర్కర్లను బెదిరించడం వంటి చర్యలతో వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడం సమంజసం కాదన్నారు. బాలరెడ్డిపాలెంలో హైలెవెల్ బ్రిడ్జ్, తూపిలపాలెంలో 22 ఎకరాల్లో టూరిజం ఏర్పాటు, రావికుంటపాలెంకు తెలుగు గంగ ద్వారా కృష్ణ జలాన్ని తీసుకురావడం, తీర ప్రాంత వాసులకు విద్యుత్ సమస్యలను తీర్చేలా నిడిగుర్తులో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం, మొనపాలెం నుంచి నవాబుపేటకు రోడ్డు మార్గం నిర్మించడం, ఫిషింగ్ హార్బర్ను ఏర్పాటు చేయడం, ముఖద్వారాలను పూడిక తీయడం వంటి నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలకు తమ ప్రభుత్వంలో తాము ప్రయత్నం చేసి సాధించామని, అయితే అవి ఎన్నికల కారణంగా ప్రస్తుతం వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. అఖండ మెజార్టీతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేసి మండల అభివృద్ధిలో సత్తా చాటాలని తామంతా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రౌతు రామకృష్ణ, వైస్ ఎంపీపీ వాటంగారి వెంకటరమణయ్య, ఏడుగు సుధాకర్ నాయుడు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కొలాప్స్ అయిపోతా ఉన్నాయి. అనవసరమైన దొంగ కేసులు పెడుతున్నారు. మీరెక్కడో మీ ఇంట్లో ఉంటున్నారు, నేనెక్కడో నా ఇంట్లో ఉంటున్నాను. అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని మండలి పరిస్థితి. ఎవడో ఒకటి తాగేసి ఇంటెన్షన్ గా మా ఇళ్ల మీదకి వచ్చి అక్కడ రాత్రి 9:30 వచ్చి కూతురు చెప్తాడు వాడు, అన్నా నువ్వు ఇంటికి పోనా అని చెప్పి ఆడాం వస్తే ఆమెను ఇలా పట్టుకొని తోస్తే ఆమె వెనక్కి పడిపోయింది. ఆపరేషన్ జరిగి 3 నెలలు అయ్యిందండి. అప్పుడు ఆమె పడిపోతే ఏందబ్బా సౌండ్ చేస్తే భర్త లోపల నుంచి బయటకు వచ్చి ఏంటంటే ఏం లేదండి మాకు సర్ది పెట్టి నువ్వు తాగేస్తున్నామని చెప్పి మాట్లాడితే వాడిని ఆ దొంగ కట్టు నా చెయ్యర కొట్టేశారని చెప్పి యాక్చువల్గా ఆమె 100కి ఫోన్ చేసింది. ఈ విధంగా అయ్యా నాకు 3 నెలలేను నా ఇంటికి వచ్చి తాగి 9:30 తోశాడు, నేను ఆడవాళ్ళని 2 ఆడవాళ్ళ మీద కేసు పెడతారు, 2 మగవాళ్ళ మీద కేసు పెడతారు. ఆ ఎస్ఐ మా ఊరు మాట్లాడతాడు, మీకు కూలికి బాగపోతే డబ్బులు లేదు, మీ బతుకులు కూడా బతుకులేనని మాట్లాడతాడు. అసలు ఆర్టికల్ 21 నాశనం చేస్తా మా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. మేజిస్ట్రేట్ గా మీరు జోక్యం కల్పించుకొని ఆయన డ్యూటీ ఎంత చట్టపరిధిలో ఏదైతే ఉందో అంతవరకు ఆయన ప్రవర్తిస్తే బాగుంటుంది. ఆయన ఏదైతే రాజకీయ కక్షలో భాగమైతే ఎస్ఐని కూడా నేను పార్టీగా చేరస్తా, ఎస్ఐ మీద కోర్టుకి వేస్తా, ఎస్ఐ మీద కూడా కేసు పెడతా. ఎందుకంటే వాడెవడో తాగేసి కవ్వుబట్టి మా వాళ్ళ మీదకి వచ్చి గొడవ చేస్తే ఆయన అద్దాలు కూడా కింద పడితే అక్క తీసి చేతికి ఇస్తే వాళ్ళ మీద కేసు పెడతారు, ఆడవాళ్ళ మీద చెయ్యిరికి మీద వేషాలు వేస్తారు. ఈ విధంగా ఉంటే 2వ రోజు గడపాలు పెట్టుకుని ఎన్ఆర్జీఎస్ పనులు పోతారు. 2వ రోజు ఇంకొకటి ఎక్కడో పడుకొని వాడు కేసు పెడతాడు. అటువంటి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మాకు రాజ్యాంగం ఆర్టికల్ 21 కల్పించిందో మేము స్వేచ్ఛగా బతకగలగాలి, మా సాధారణ జీవితం మేము గడిపే పరిస్థితి రావాలి, మా బిడ్డలు భార్యలు భయపడే స్థితికి రాకూడదు. మేము అధికారంలో ఉండేటప్పుడే మీకు మనవి చేయడం జరిగింది. వాకాడు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత 19 పంచాయతీలలో 18 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. 11 ఎంపీటీసీ స్థానాలలో 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. మండల పరిషత్ కానివ్వండి, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు కానివ్వండి, మార్కెట్ కమిటీ సభ్యులు కానివ్వండి, ఇతరత్రా ప్రజాప్రతినిధులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనప్పుడు, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యుడిగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సభ్యుడు ఉన్నప్పటికీ మీకు
అనేక సమావేశాలలో మీకు మనవి చేయడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలనలో ప్రతిపక్షం అనేది కనుమరుగైనటువంటి రోజుల్లో పత్రికా విలేకరులు ప్రతిపక్ష పాత్ర వహించండి అని చెప్పి మేము మనవి చేయడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుందంటే, మేము చేసేటువంటి తప్పులను ప్రతిపక్షం వేదికైనటువంటి వాళ్ళు మండల ప్రజా పరిషత్తులో కానీ స్థానిక పంచాయతీల్లో కానీ ప్రశ్నించలేని పరిస్థితుల్లో మీరు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అయినటువంటి ఈ పత్రికా విలేకరులుగా మీరు ప్రశ్నించండి అని చెప్పి మేము స్వాగతించడం జరిగింది. 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో వీలైనంత వరకు పేదవాడి సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. మా వంతుగా మేము ఏదైనా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాకాడు మండలంలో చేపట్టేదానికి మా వంతు ప్రయత్నం చేశాం. కొన్ని చేసేదానికి కూడా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేశాం. అనేక ప్రాజెక్టులకు డిపిఆర్లు తయారు చేశాం. ఆ వైపు ముందుకు పోయాం. నేను సవినయంగా మీ సమక్షంలో మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం ప్రతిపక్షాన్ని. 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో చిన్న చిన్న ఉద్యోగస్తులు చేసుకునేటువంటి కాంట్రాక్ట్ బేస్లో ఉండేటువంటి వాళ్ళు, ఒక రేషన్ షాప్ డీలర్లు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్లు కానివ్వండి, విఓఏలను కానివ్వండి, అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, స్కూళ్లలో అన్నం వండి పెట్టేటువంటి వాళ్ళని కానివ్వండి, ఏ ఒక్కరినైనా వాళ్ళ జోలికి పోయామో ఆలోచన చేయండి, అడగండి, ప్రశ్నించమని చెప్పి అడుగుతున్నాం. ఏ పంచాయతీలైనా రాజకీయ జోక్యంతో ఒక్కరిని తొలగించినటువంటి పాపాన ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో పోయామా? చంద్రబాబు నాయుడు గారు నాయుడుపేట పబ్లిక్ మీటింగ్లో హామీ ఇచ్చాడు, బాలుడిపాలెం దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ కడతాను. మీ పరపతిని ఉపయోగించి హై లెవెల్ బ్రిడ్జ్ కట్టమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. తూపిలిపాలెం టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని గతంలో ఎంపీ ఎమ్మెల్యేల హయాంలో 22 ఎకరాల అడ్వాన్స్ పొజిషన్ ఇప్పించాం. మీ సత్తా ఉపయోగించి తూపిలిపాలెంను ఒక పర్యాటక కేంద్రంగా చేయమని చెప్పి సవినయంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా తీర ప్రాంత గ్రామాల్లో ప్రధానమైనటువంటి సమస్యలున్నాయి. తెలుగు గంగ నీళ్లను రావుగుంటపాలెం నిడుగుర్తి పంచాయతీ తీసుకుపోవాలని ఒక డిపిఆర్ తయారు చేశాం. పెద్ద ఖర్చు లేకుండా కోగిలు నుంచి ఎల్లూరు మీదుగా రావుగుంటపాలెంకు నీళ్లు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో తీర ప్రాంతానికి మీరు కృష్ణా జలాలను తీసుకురామని చెప్పి మనవి చేస్తున్నా. ఈ సందర్భంగా నిడుగుర్తిలో సబ్స్టేషన్ మంజూరు చేస్తే తీర ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగానికి, తీర ప్రాంతంలో ఉండేటువంటి పేదల కరెంటు కష్టాలు తీరతాయని సబ్స్టేషన్ కావాలంటే ఆనాడు ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర వాకాడులో బహిరంగ సభ మీద హామీ ఇప్పించాం. దానికి అడ్వాన్స్ పొజిషన్ ల్యాండ్ ఇప్పించాం. ఈనాడు మీ పరపతి ఉపయోగించి అక్కడ సబ్స్టేషన్ తీసుకురమ్మని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మునపాలెం నుంచి నవాబ్పేటకి రోడ్డు లేనటువంటి దుస్థితిలో ఇబ్బంది పడుతున్నారని ఆనాటి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి వరప్రసాదరావు గారి జోక్యంతో ముఖ్యమంత్రి గారు 3,97,00,000 రూపాయలతో గ్రావెల్ రోడ్డు మంజూరయ్యింది. టెండర్లు పిలిచేటువంటి దశలో ఆనాటి కలెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మీ షా అనేటువంటి అధికారి ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ గ్రావెల్ రోడ్డు కాదు తార్ రోడ్డు నిర్మించమని 13 కోట్ల రూపాయలతో ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు బర్డ్ శాంక్చురీ ప్రాబ్లం కూడా లేదు, తీర ప్రాంతంలో రోడ్లు వేసుకునేదానికి ఆటంకం లేదని చెప్పి వాళ్ళు చెప్పున్నారు అధికారికంగా. వాటి వైపు దృష్టి పెట్టమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు రావుగుంటపాలెం నుంచి శ్రీనివాసపురం రోడ్డు వేసేదానికి కొంత బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేశాం. ఆ కొరవ రోడ్డు వేసేదానికి మీరు ప్రయత్నం చేయమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా మేము గ్రౌండ్ ప్రిపేర్ చేసినటువంటి గొప్ప నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చి ప్రజలతో మమేకం కావండి. అదేవిధంగా మత్స్యకార గ్రామాలు అనేకం ఉన్నాయి వాకాడు మండలంలో. గురుమూర్తి గారు చాలా కృషి చేసి ముఖద్వారాల పూడికితేతకు 79 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. తొందరలో టెండర్లు పూర్తి చేసి ఆ ప్రక్రియను కొనసాగించి మత్స్యకారులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేయమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పూడిరాయుదురు వద్ద నవాబ్పేట దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్, బోట్ ల్యాండింగ్ సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేస్తుంది. దాన్ని మొదలు పెట్టేదానికి మీ పరపతిని ఉపయోగించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం. అదేవిధంగా పులికాట్ లేక్ డెవలప్మెంట్, చిల్కా లేక్ సాటిగా 248 కోట్ల రూపాయలతో గురుమూర్తి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు మేము తయారు చేశాం. ఆ వైపుగా ముందుకు పోమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజా హృదయాలను చొరగొనండి కానీ ఈ విధమైనటువంటి దౌర్జన్యకర పోకటలతో ప్రజల హృదయాలను చొరగొనలేరు. అధికారం శాశ్వతం కాదు, అధికారం అనేటువంటి తాత్కాలికం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇకనైనా మీరు ఇటువంటి పోకటలు మాని ఒక అభివృద్ధికర విధానంలో ముందుకు బొమ్మని ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తున్నాం. మేము ఈనాడు కూడా ఇక్కడికి రావడం ఏదో నిరసనలు అవి తెలపాలని కాదు. అధికారులు కొత్తగా వచ్చారు, అధికారుల దృష్టికి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిణామాలను వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం, ఈ ప్రాంతంలో పేదవాడికి కావాల్సినటువంటి సౌకర్యాలను కలిగించమని అధికారులుగా వాళ్ళకి విజ్ఞప్తి చేసేదానికి
మేము ఇక్కడికి అనేక మంది ప్రజాప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా నేను తెలుగుదేశం వారికి మనవి చేస్తున్నాం. మేము ఇంకా 18 సర్పంచులు ఎక్కడున్నాం, 10 మంది ఎంపీటీసీలు ఉన్నాం, ఎంపీపీ ఉన్నాం, జడ్పీటీసీ ఉన్నాం, ఎంపీ మా పార్టీ తరపున ఎంపికైనటువంటి వాళ్ళు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని ఇవ్వమని మా పాత్రలో గ్రామ స్థాయిలో సర్పంచులకు, మండల స్థాయిలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వమని చెప్పి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు ఒక పార్టీ తాబేదారులు కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వాళ్ళు శాశ్వతం, అధికారులు శాశ్వతం. వాళ్ళు ఈ రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను పేదవాడి చెంతకు చేర్చేదానికి ఉండేటువంటి అధికారులు సక్రమంగా నడవమని చెప్పి చెప్పేదానికి వచ్చాం. మీకు కూడా మనవి చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైనటువంటి ఈ మీడియా, మీ కలం, మా గళం పేదలకు ఉపయోగపడాలి, కానీ అది వక్ర మార్గంలో పట్టకుండా పేదవాడికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను అమలు చేయమని చెప్పి చెప్తున్నాం. ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నాం. మేము విమర్శలు చేయకూడదు అనుకుంటున్నాం. 6 నెలలు దరిదాపులకు రాకూడదు అనుకున్నాం. ఇది ఒక హనీమూన్ పీరియడ్ అనుకున్నాం. 2025 మొదటి వరకు మేము అసలు మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ ఈ దౌర్జన్యాలు, ఈ అక్రమాలు చూస్తూ ఊరుకోలేక వాటిని విధి లేక రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ 6 నెలల పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలనేటువంటి మమ్మల్ని 2 నెలలకే విధుల్లోకి తీసుకొచ్చాం. సవినయంగా మనవి చేస్తున్నాం. మంచిని మంచిగా చూసేటువంటి వాళ్ళం. మీరు బెదిరింపులకో ఇంకొక దానికో భయపడేటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. మా స్థాయిల్లో అక్రమాలు, అన్యాయాలు, అవినీతికర కార్యక్రమాలు, దౌర్జన్యాలు చేసేటువంటి సంస్కృతి వాకాడు మండలంలో లేదు. నిన్న మనవి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. మీరు బ్యాలెన్స్ తప్పకుండా మాట్లాడాలి. మీరు ఆగర్భ శ్రీమంతులు కావచ్చు, గొప్ప వ్యక్తులు కావచ్చు, కానీ క్యారెక్టర్ అనేది, శీలం అనేది, కోటీశ్వరుడు కూడా రూపాయికి ఏరుకునేవాడు ఉంటాడు, కూటికి లేని పేదవాడు కూడా నిజాయితీగా ఉంటాడు. మీరేదో గొప్ప వ్యక్తులైనట్టు, మీరేదో ఈ ప్రజలకు సేవ చేయడం ఒక ప్యాషన్ కింద వచ్చినట్టు, మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా అవినీతి అక్రమాలతో జీవితాలు గడుపుతున్నట్టు మాట్లాడడం అనేది మీ విఘ్నతకు, మీ సంస్కృతికి వదిలేస్తూ ఉన్నాం. అటువంటి మాట్లాడదలుచుకోలేదు. ఏ రోజు నేను వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద నేను మాట్లాడలేదు, మీ అవినీతి మీద మాట్లాడలేదు. నేను మాట్లాడిన ఒకే ఒక మాట, పేదల మీదకు పోవద్దు, పేదల కడుపులు కొట్టద్దు, పేదవాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టద్దు. ఈ 2 మీద మాట్లాడాను. ఆ 2లో నేను చేసినటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇంకొకసారి మనవి చేస్తున్నాను. ఎక్కడైనా చేసి ఉంటే మీరు ప్రజావేదిక మీద తేల్చుకునేదానికి ఈనాడు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి మనవి చేస్తూ, కాబట్టి మీ వంతు మీరు కూడా ఈ మండలంలో సరైన రీతిలో పోయేదానికి మీ వంతు మిమ్మల్ని కూడా కృషి చేయమని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవాడ సత్రం మండలం భూదూరు గ్రామంలో కనీసం 30 మంది సన్నకారు రైతులు కొన్ని సంవత్సరాలుగా తమ భూముల్ని కబ్జా చేసి భూ కబ్జాదారులు తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు దొరవాడ సత్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ను డిమాండ్ చేశారు. అనంతరం ఆమెకు వినతి పత్రం అందజేసిన రైతులు పోలీస్ స్టేషన్లో వారి భూముల్ని ఆక్రమించుకున్న భూ కబ్జాదారులపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడుతూ తమ భూములను తమకు ఇప్పించాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ సంవత్సరాలుగా తిరుగుతున్నా తమకు న్యాయం జరగట్లేదని రైతులు వాపోయారు. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుని పేదలకు న్యాయం చేయాలని వారు కోరారు. అదే దాన్ని అదే పెద్ద పాయింట్ రాలే. హలో
నుంచో 6 నెలల నుంచి మేము పోరాడుతున్నాము. మేము అందరం 28 ఎకరాలు మొత్తము మా లేబర్ సార్. అందరికి 20 సెంట్లు 30 సెంట్లు 10 సెంట్లు అన్నీ చేసుకొని ఒక నెంబర్తో దొంగ నెంబర్ అయితే ఒక నెంబర్ చేసుకుంటే దాంట్లో 5-6 నెంబర్ దొంగ నెంబర్లు వేసేస్తున్నారు సార్. 6 నెలల నుంచి తిరుగుతుంటే ఇదిగో అని నువ్వు నా పేపర్ మీదే ధ్యాన్ చేస్తారు చేసుకోండి అని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. సార్ మా మెంబర్కి అందరికీ సార్ ఇప్పుడు మేము ఈ పట్టాలు అయింది ఎత్తిపోతే మాకు చేయటం లేదు సార్. వాళ్ళకి దొంగ పాత్రలు ఎత్తుకుని వాళ్ళకి చేపిస్తున్నారు సార్. దొంగ అంటే మా కాడ ఒరిజినల్ ఉండాలి సార్. మాకు ఒరిజినల్ మేము ఈ అధికారం కాడికి వచ్చి ఏళ్ళని అడిగి తెమ్మారని వాళ్ళని ఈ మినాయం తెచ్చుకున్నారు. వాళ్ళ మీద ఏళ్ళమన్నా ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఎట్టెక్కుతున్నాయి సార్ దొంగవే. చింటి కైలే సార్. వాళ్ళకి 5-6 ఎకరాలు ఎక్కున్నాయి సార్. మా నాయన తాతల కాడి నుంచి మాకు వస్తున్నాయి సార్ ఈ ఆస్తి. మాకు కష్టం లేదు సార్. చేపించుకోవాలి తిరగాలన్నా కూడా భూమి మీద మేమే ఉన్నాం సార్. మేమే సాగు చేసుకుంటున్నాం సార్. కైలే మాత్రం గంటగా నిలబడి మేమే పెట్టుకున్నాం పైరు ఇది పాత సమస్య గతంలో కూడా ఉందని చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి ఒక విఆర్ఓని ఆర్ఐఓని పంపిస్తాను, అలాగే సర్వేయర్ని. అన్ని మరి ముఖ్యంగా మనకి నేను కొత్తగా వచ్చాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట గ్రామంలో శ్రీ అంకాల పరమేశ్వరి దేవి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, అత్యంత వైభవంగా కుంభాభిషేక మహోత్సవం. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం చేయడంలో సర్పంచ్లు ఏ విధంగా నిర్వర్తించాలనే విషయంపై అవగాహన, పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి రాజ్యలక్ష్మి సూచన. ప్రతిపక్ష నేతలుగా తాము ప్రశ్నించేందుకు విధుల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. సీనియర్ వైసీపీ నాయకులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి ఎద్దేవా. భూ కబ్జాదారులు తమకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు దురవారి సత్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ధర్నా, తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ను డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.